వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలోనే ఒక పెద్ద సంచలనం జరగబోతోందా? పార్టీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలపై ఇప్పుడు కఠిన చర్యలు తప్పవా? ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చినా మార్పు రాకపోవడంతో ఇక సీఎం చంద్రబాబు ఓపిక కోల్పోయారా? అవును, తాజా రాజకీయ పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీ క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ముందు, వ్యక్తులు తర్వాత అనే స్పష్టమైన మెసేజ్ ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్నారు. అందుకే కొందరు ఎమ్మెల్యేలపై చర్యలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన కీలక సమావేశం ఈ చర్చకి మరింత బలం చేకూర్చింది. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి కొంతమంది కీలక మంత్రులతో ప్రత్యేకంగా చర్చించారు. ఆ సమావేశంలో నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. పార్టీ క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై వస్తున్న ఫిర్యాదులు, స్థానిక నాయకత్వం మధ్య తలెత్తుతున్న విభేదాలు, ఇలాంటి వాటన్నిటి మీద కూడా సవివరంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అసలు విషయం ఏంటంటే, ఈ సమస్య ఇప్పుడే మొదలైంది కాదు. సుమారు 6 నెలల క్రితం చంద్రబాబు చాలా పెద్ద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో సుమారు 40 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద అసంతృప్తి ఉంది అని అప్పుడే స్పష్టం చేశారు. వాళ్ళందరినీ వ్యక్తిగతంగా పిలిచి ఒక్కొక్కళ్ళతోటి మాట్లాడారు. ప్రజలతో మమేకం అవ్వాలి, పార్టీ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరించకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ హెచ్చరిక తర్వాత కొంతమందిలో మార్పు కనిపించింది అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుమారు 15 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడింది అని చంద్రబాబు చెప్తున్నారు. కానీ ఇంకా అందరూ మారలేదు. మిగిలిన కొందరు మాత్రం అదే పద్ధతిలో కొనసాగుతున్నారని, ఆ వ్యవహారం మీద ముఖ్యమంత్రికి స్పష్టమైనటువంటి నివేదికలు ఉన్నాయని చెప్తున్నారు. జిల్లాల స్థాయి నాయకులు, పార్టీ క్యాడర్, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు ఇప్పుడు సీఎం టేబుల్పై చేరినట్లు సమాచారం. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఒక కీలక నిర్ణయానికి వచ్చారట. ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పు లేకపోతే ఇక చర్య తప్పదు అని ఆయన తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ ఎమ్మెల్యేలని పిలిచి మరోసారి మాట్లాడతానని, అది తుది హెచ్చరిక అవుతుందని కూడా చెప్పారు. ఆ తర్వాత కూడా మార్పు లేకపోతే మాత్రం వారి రాజకీయ భవిష్యత్తుపై కఠిన నిర్ణయాలు తీసుకుంటానని సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది ఎందుకంత కీలకంగా మారింది అంటే రాబోయే ఎన్నికలే కారణం. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోసం కూడా ఇప్పటి నుంచి పార్టీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరిస్తే వారిని కాపాడే ఆలోచనే లేదు అని చంద్రబాబు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అవసరమైతే కొంతమందిని వదులుకుని ముందుకు వెళ్ళడానికైనా సిద్ధమని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈసారి ఎన్నికల్లో కూడా గెలిపే లక్ష్యం. వ్యక్తుల కోసం పార్టీని బలిపెట్టే పరిస్థితి ఉండదు అనేటువంటి సంకేతం చంద్రబాబు ఇస్తున్నారు. అలాగే ఇంకో వివాదం మీద కూడా ముఖ్యమంత్రి స్పందించారు. లడ్డూ వ్యవహారంపై జరుగుతున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టే ఉన్నారు. త్వరలోనే ఏకసభ్య కమిషన్ నివేదికతో అసలు నిజాలు బయట పడతాయని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా స్పష్టమైనటువంటి సందేశం వినిపిస్తోంది. పార్టీ క్రమశిక్షణ విషయంలో చంద్రబాబు ఎలాంటి రాజీ పడే పరిస్థితి లేదు. పనితీరు బాగోలేకపోతే, క్యాడర్తో ఘర్షణలు పెంచితే, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తే అది ఎవరైనా సరే చర్య తప్పదు అన్న హెచ్చరిక ఇస్తున్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తిరుగుతున్నటువంటి ప్రశ్న ఒక్కటే: చంద్రబాబు చెప్పినటువంటి ఆ 4 ఎమ్మెల్యేలు ఎవరు? వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పార్టీ నుంచి సస్పెన్షనా, లేక టోటల్ టికెట్టే కట్ అవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రావడానికి ఇంకొన్ని రోజులు మాత్రం పట్టేలా ఉంది. చూద్దాం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏం జరగబోతోంది అని. For more updates, keep watching the Bird Media.